ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, పింఛన్లకు సంబంధించినటువంటి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తీసుకున్నట్లయితే జూన్ 19వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్లా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ డివిజన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వాటిలో లైక్ చేయండి. వేరేలాగైతే వెళ్ళిపోదాం అనమాట. మనం మొట్టమొదటి అప్డేట్ ఇచ్చారండి మనకు గ్యాస్ సిలిండర్ సంబంధించి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన 3.0 పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి రెగ్యులేటరీ పోయి ఇవన్నీ కూడా సబ్సిడీ అయితే అందిస్తున్నారు. అది ప్రతి నెల కూడా అందిస్తారు కదా. ఇందుకు సంబంధించి పథకానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టు తప్పనిసరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవన్నీ ఉచితంగా అయితే అందిస్తారు కాబట్టి కట్టెలపోయేటువంటి పాత పద్ధతిలో వంట గ్యాస్ కుటుంబాలకు ఇక స్వచ్ఛమైనటువంటి ఎల్పిజి వంట గ్యాస్ కనెక్షన్ అందించడమే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం అనమాట. సో ప్రస్తుతం అమల్లో ఉన్నది ఉజ్వల్ యోజన 3.0 అని చెప్పుకోవచ్చు. ఉచిత ఎల్పిజి కనెక్షన్లు ఇది ఎవరి పేరు అంటే మహిళా పేరు మీద అందిస్తారు. మొదటి సిలిండర్ రెగ్యులేటర్ ఆర్థిక సాయం అందిస్తారు. అదేవిధంగా ప్రతి నెల కూడా సబ్సిడీకి సంబంధించి ముఖ్యంగా 300 వరకు సబ్సిడీ అయితే అందిస్తారు. మహిళలు 10 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. కుటుంబంలో ఎల్పిజి కనెక్షన్ అయితే కలిగి ఉండదు అనమాట. పైప్ ద్వారా వచ్చేటువంటి కనెక్షన్ అయితే ఉండకూడదు అని చెప్తున్నారు. సో అదేవిధంగా ఒక్కసారి కూడా కనెక్షన్ అయితే ఉండకూడదు అటువంటి వారికి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ప్రభుత్వ అర్హత జాబితాలో పేరు ఉండాలి, రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా పేరు ఉండాలి. ఇక అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కుటుంబానికి అందజేస్తారు. ఇక అంత్యోదయ ఏదైతే రేషన్ కార్డు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన కుటుంబాలకు వీరందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇక ఇతర ఇందులో ముఖ్యంగా మన దగ్గర కావాల్సిన పత్రాలు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు ఉన్నాయి. ఇక చిరునామా ధృవీకరణ పత్రం, ఇవన్నీ కూడా ఫోటోలు అయితే, ఇక అదేవిధంగా మొబైల్ నెంబర్ అయితే అవసరం పడతాయి. కాబట్టి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు దగ్గరలోని ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ సెంటర్లు ఏదైతే ఉందో మీకు నచ్చిన కంపెనీ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళైతే మనం దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అక్కడ వచ్చేసి అప్లికేషన్ పంపిస్తారు. డాక్యుమెంట్లు అవన్నీ కూడా సబ్మిట్ చేయాలన్నమాట రాసి. ఇక మీ యొక్క జిరాక్స్లు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారందరికీ ఈ నెల 30 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇక ఇందులో వచ్చేసి ముఖ్యంగా బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అనేది చేయాలన్నమాట, లేకుంటే మీకు సబ్సిడీ అనేది రాదనమాట. సో ఈ నెల 30 తారీఖు వరకు అయితే టైం ఇచ్చారు. ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఆన్లైన్లో ఇచ్చారు. అదేవిధంగా ఆఫ్లైన్లో వచ్చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీ ఏదైతే డెలివరీ బాయ్ దగ్గర కూడా మనం బయోమెట్రిక్ అనేది అథెంటికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మేరకు అయితే అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక నుంచి కేంద్ర ఉజ్వల యోజన పథకం కింద ప్రతి సిలిండర్కు 300 రూపాయలు సబ్సిడీ అయితే అందిస్తున్నారు కదా. సో ఇలాంటి పథకాలు రావాలన్నా మన వినియోగదారులకు సంబంధించి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే వేలిముద్ర ద్వారా ఐరిస్ ద్వారా అప్డేట్ చేయించాలన్నమాట. వెంటనే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈకేవై చేసుకున్న వారికి, అకౌంట్లో డబ్బులు పడుతున్న వారికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. రేషన్ కార్డుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అది ఏంటన్నా చూసుకుందామండి. రేషన్ కార్డు కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అని కూడా పిలుస్తాం. ఇందులో వచ్చేసి అర్హుల ఎవరైతే పేద కుటుంబాలకు అర్హత ఉంటారో వాళ్ళందరికీ కూడా మరింత పారదర్శకత పెంచేందుకు గాను ఈ క్రమంలోనే దాదాపు 3 కోట్ల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి కేంద్రం సిద్ధమవుతుంది. ఇక ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త కార్డులకు సంబంధించి రావాలన్నా కేంద్రం ఆమోదం తెలితేనే రాష్ట్రాలు ఇటు కేంద్రాలు సమాన పాలనలో వచ్చేసి ముఖ్యంగా బియ్యం సంబంధించి కోట అయితే భరిస్తాయి కాబట్టి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇవ్వడానికి సిద్ధమైందనమాట. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అర్హత లేని లబ్ధాల నుంచి రేషన్ కార్డుల జాబితాను వారి పేర్లను క్యాన్సిల్ చేసి తీసివేయడం అయితే జరిగిందనమాట. సో అనర్హుల తొలగింపుతో కొత్త కార్డులకు మరి ఒక అవకాశం అయితే ఇస్తున్నారు. రాష్ట్రంలో 8 అంటే దేశవ్యాప్తంగా కూడా అనర్హులు 8.51 కోట్ల మంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఇందులో వచ్చేసి మరణించిన వారి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా పన్ను చెల్లించేవారు, ట్యాక్స్, అదేవిధంగా 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు, ఇలాంటి వారు అనర్హత కాబట్టి వాటిని అన్నింటినీ తొలగించడం. ఈ కేవై చేసుకునేవారు, ఇలాంటివి బియ్యం తీసుకోకుండా ఉన్న వారిని సైతం తొలగించారు కాబట్టి డూప్లికేట్ కార్డులు ఇవన్నీ కూడా తొలగించారు. అదేవిధంగా ఇప్పుడు త్వరలోనే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రేషన్ కార్డులు అనేది త్వరలోనే మంజూరు చేయబోతున్నారని చెప్తున్నారు. ఒకసారి మీకు రేషన్ కార్డు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కోసం అప్లికేషన్ ఫామ్ అయితే మీ సేవ ద్వారా పొందాలి. తర్వాత కుటుంబ వివరాలు, ఆధార్ నెంబర్లతో జత చేసి చిరునామా వివరాలు అవన్నీ కూడా అవసరమైన పత్రాలు ఇస్తే ఇక మీకు ఆధార్ కార్డు, చిరునామా రుజువు ఇవన్నీ
అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మీ సేవ ద్వారా. మనం తక్కువ ఫీజుతో దాదాపుగా 40 నుంచి 50 రూపాయల ఫీజుతో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి కూడా 6 కిలోల సన్న బియ్యం అనేది అందించబోతున్నారండి. తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేశాం. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న సంఖ్య దాదాపు 11 నుంచి 15 లక్షల వరకు అయితే ఉన్నాయి. గతంలో మొత్తం మీద అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అన్ని కలిపినట్లయితే చాలా వరకు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటంటే, స్టార్టింగ్ మనకు పాత పెన్షన్లు అనేది తీసేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సో ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏప్రిల్ నెల నుంచే కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే అనర్హత ఉన్నారో వారందరినీ వెరిఫికేషన్ చేసేందుకు గాను పైలట్ ప్రాజెక్ట్గా ఫస్ట్ అయితే పట్టణాల్లో 2 వాటిని అంటే ఏదైతే జిల్లాల్లో 2 పట్టణాలు సెలెక్ట్ చేశారు, గ్రామాల్లో 2 పట్టణాలు ఇలా సెలెక్ట్ చేసి తర్వాత పైలట్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో అనర్హులు అయితే తేలారు. సో పట్టణాల్లో ఎక్కువ మంది అయితే ఉన్నారు. అందరూ వచ్చేసి డబుల్ పెన్షన్ పొందుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సైతం ఇలా పెన్షన్ల సొమ్ము అనేది తీసుకుంటున్నారు. గుర్తించడంతో నెక్స్ట్ నెల నుంచి మనకి ఏం చేస్తారు, ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆన్లైన్లో డిలీట్ చేయడం జరిగింది. ఇక వారికి పెన్షన్లు అయితే ఇవ్వరని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే, ఇలాంటి పెన్షన్లకు సంబంధించి చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 43 లక్షల పెన్షన్లు అనేది ప్రతి నెల 1000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త వాటికి ఇవ్వాలంటే పాతవారు చాలామంది అయితే ఉన్నారు. వాటన్ని తొలగించిన తర్వాత కొత్త వారికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి, సో అందుకని చెప్పేసి రాష్ట్రంలో లైవ్ అథెంటికేషన్ అనేది తీసుకొచ్చారన్నమాట కొత్త ప్రోగ్రామ్. సో ఇప్పుడు చాలామంది అయితే వెరిఫికేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇక కొంతమంది చేసుకోలేదని చెప్తున్నారు. మీరు తప్పనిసరిగా వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. రాష్ట్రంలో దాదాపుగా 14 నుంచి 15 లక్షల మంది అయితే పెన్షన్లకు సంబంధించి లైవ్ అథెంటికేషన్ అయితే కంప్లీట్ చేశారట. సో మిగతా వారు అయితే పెండింగ్లో ఉన్నారు. వారు తప్పనిసరిగా ఈ నెల చివరి టైం అయితే ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఈ పంచాయత్ సెక్రటరీని లేదంటే పట్టణంలో అయితే మున్సిపల్ బిల్ కలెక్టర్కి అయితే తగిన డాక్యుమెంట్లు అదేవిధంగా ఇవన్నీ ఇచ్చి మీరు లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఈ నెల మనకి ఎలా అందిస్తారు ఏంటనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అందరికీ కూడా ఒకే విధానం ఫాలో కావాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇటీవల కాలం వచ్చాయి. సో ఆ విధానం ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుందంటున్నారు. ఈ నెల మొత్తం మీద అయితే పోయిన నెల ఏ రకంగా పెన్షన్లు అయితే అందించారో సో అలా అయితే ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్ కూడా తాజాగా వచ్చేదన్నమాట. సో ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన అప్డేట్. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి క్యాబినెట్ భేటీలో చర్చించిన తర్వాత ఆర్థిక నిధులు దాంతోపాటు సర్దుబాటు బట్టి సంక్షేమ పథకాలు కూడా తెలంగాణలో పెంపుతో పాటు కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే అందించబోతున్నారు. ఇవన్నీ కూడా అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.